క్రిస్మస్ ప్రేయర్ దేవుడు మనతో మాట్లాడిన రోజు, మనం దేవునితో మాట్లాడాల్సిన రోజు. ప్రార్థన అంటే పెద్ద పెద్ద మాటలు, గొప్ప మాటలు చెప్పి దేవుని మెప్పించడం కాదు. ప్రేయర్ అంటే దేవునితో సంబంధం. క్రిస్మస్లో దేవుడు మనతో మాట్లాడాడు, ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడతాం. యేసుక్రీస్తు జననం ముందు మేరీ ప్రార్థించింది, యోసేపు కూడా దేవుని స్వరం విన్నాడు, గొర్రెల కాపరులు స్పందించారు. అంటే క్రిస్మస్ కథ మొత్తం ప్రార్థన వాతావరణంలోనే జరిగింది. అంతేకాదు, క్రిస్మస్ ఈవెంట్ గురించి ప్రార్థించే ప్రవక్తలు ఉన్నారు. క్రిస్మస్ సంబంధించిన ప్రార్థన వచనాలు మనం చాలా చదువుతాము. మెస్సయ్య జననం గురించి ఎదురు చూసిన ప్రవక్తలు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. మన బైబిల్లోనే ఆ ప్రార్థనా వచనాలు, సందర్భాలు, కాలాలు క్రమబద్ధంగా అన్ని చూస్తూ ఉంటాం. క్రీస్తు పూర్వం సుమారుగా 740 నుండి 700 మధ్యలో ప్రవక్త అయిన యెషయా ప్రార్థన చేస్తాడు. చీకటి కాలంలో ఇశ్రాయేల్ విమోచన కోసం ప్రార్థన చేస్తాడు. యెషయా 7:14 చూస్తాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. రాబోయే రక్షకుని కోసం ప్రార్థిస్తూ ఆశతో ఎదురు చూసిన ప్రవక్త యెషయా. మీకా ప్రార్థన చేస్తాడు. మెస్సే జన్మస్థలం కోసం ప్రవచనాత్మక ప్రకటనిస్తాడు ఆయన. బెత్లెహేమా, నీలో నుండే ఇశ్రాయేలుకు అధిపతి వస్తాడు అంటే క్రిస్మస్ స్థలం ముందే దేవుని సన్నిధిలో ప్రకటించబడింది. దానియేలు ప్రార్థన చేస్తాడు క్రీస్తు పూర్వం 600. హగ్గై ప్రార్థన చేస్తాడు, జకర్యా ప్రార్థన చేస్తాడు, నీ రాజుని దగ్గరికి వస్తున్నాడు అని చెప్తారు. క్రిస్మస్ కి దారి తీసిన ప్రవక్తల ఆశ మనం చాలా చూస్తాం. సిమియోన్ ప్రార్థన చేస్తాడు, నా కన్నులు నీ రక్షణ చూశాను అంటాడు. క్రిస్మస్ అనేది ఒక రాత్రి జరిగింది కాదు, శతాబ్దాల ప్రార్థనల ఫలితం. దేవుడు ఆలస్యం చేసినట్టు కనిపించినా కూడా ఎప్పుడు ఆయన తప్పు చేయలేదు. వారి ప్రార్థన విని వారికి సమాధానం ఇచ్చాడు. క్రిస్మస్ సీజన్లో ప్రార్థన ఎందుకు అవసరం? మన ప్రార్థన దేవుని మార్చదు, మన ఆలోచన వైఖరి హృదయాన్ని మారుస్తుంది. పరిస్థితులన్నీ వెంటనే మారకపోవచ్చు, కానీ మన దృష్టి మారుతుంది. ప్రార్థన మనని దేవుని చిత్తానికి దగ్గర చేస్తుంది. ఓ భక్తుడు చెప్పాడు, క్రిస్మస్ సీజన్లోనే ఇంకా ఎక్కువ కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన ఎందుకు ముఖ్యం? కుటుంబంలో సమాధానం పెరుగుతుంది, ప్రేమ చిగురిస్తుంది, పిల్లల విశ్వాసాన్ని చూస్తారు, ఆ ఇల్లు చిన్న సంఘంలా మారుతుంది. ఇలాగే చుట్టుపక్కల అనేక కుటుంబాలను మనం మన మాదిరికరమైన ప్రవర్తన ద్వారా సంపాదించుకోవచ్చు. ఈ క్రిస్మస్ సీజన్లో మిగిలిన రోజుల్లో మనం ఇలా చేద్దామా? కనీసం 1 నిమిషం ప్రవక్తలు పలికిన మాటలు, క్రిస్మస్ సంబంధించిన సందర్భాలు, క్రీస్తు రాకడ గురించిన ఆనందకరమైన వార్తలు 1 నిమిషం ధ్యానం చేసి 1 నిమిషం థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత చెప్దాం. ప్రభువా, ఈ సంవత్సరం మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు, ఈ క్రిస్మస్కు మేము ప్రార్థించేటకు మాకు ఇచ్చిన అవకాశానికి నీకు వందనాలు చెప్దామా? అలాగే మనం నిర్లక్ష్యం చేసిన వ్యక్తుల జీవితాల్లో కూడా జరిగిన తప్పులకు మనం ప్రభుని క్షమాపణ కోరుదాం. మన అవసరాలు తీర్చేది ఆయనే, మనల్ని ఆశీర్వదించేది ఆయనే. ఆరోగ్యం, ఉద్యోగం, పిల్లలు, భవిష్యత్, వీటన్నిటిని ప్రభువు తన సమాధానంతో నింపుతాడు. ప్రార్థన అనేది మతక్రియ కాదు, దేవునితో మన సంబంధం. క్రిస్మస్ అంటే దేవుడు మనతో మాట్లాడడానికి ముందుకు వచ్చిన రోజు. ప్రార్థన మనం దేవునితో మాట్లాడే మార్గం. క్రిస్మస్ అంటే ఆరాధన, దానికి ముందు చాలామంది ప్రార్థనలు ఉన్నాయి. క్రిస్మస్ ప్రార్థన రక్షకుని జనన ఆవశ్యకత అందరికీ తెలియడం కోసం.